హలో. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సార్, ఈరోజు నేను తెలుగులో మాట్లాడతాను సార్. బ్యూటిఫుల్ ఈవినింగ్ అండ్ బ్యూటిఫుల్ స్పేస్. ఫస్ట్ ఐ సింగ్ సార్, యూ బోత్ మహిపాల్ రెడ్డి గారు అండ్ జై సార్. మన కన్నడలో ఒక సినిమా ఉంది, సిపాయి సినిమా. ఆ సినిమాకి ఫ్రెండ్షిప్ సాంగ్. ಸ್ನೇಹಕ್ಕೆ ಸ್ನೇಹ, ಸ್ನೇಹಕ್ಕೆ ಪ್ರೀತಿ, ಸ್ನೇಹಕ್ಕೆ ಸ್ನೇಹ, ಸ್ನೇಹಕ್ಕೆ ಪ್ರೀತಿ. ನಾನು ಸ್ನೇಹ ಜೀವಿ, ನೀನು ಸ್ನೇಹ ಜೀವಿ, ಲೋಕದಲ್ಲಿ ಚಿರಂಜೀವಿ, ಹಾಡು ಬಾರೋ ಪ್ರೇಮ ಜೀವಿ. ಸ್ನೇಹಕ್ಕೆ ಸ್ನೇಹ, ಪ್ರೀತಿಗೆ ಪ್ರೀತಿ, ಸ್ನೇಹಕ್ಕೆ ಸ್ನೇಹ, ಪ್ರೀತಿಗೆ ಪ್ರೀತಿ. ನಾನು ಸ್ನೇಹ ಜೀವಿ, ನೀನು ಸ್ನೇಹ ಜೀವಿ, ಲೋಕದಲ್ಲಿ ಚಿರಂಜೀವಿ, ಹಾಡು ಬಾರೋ ಪ್ರೇಮ ಜೀವಿ. ఇదేమిటి? మాట్లాడమని మైకిస్తే పాట పాడుతున్నాడే అన్న ఆలోచనే మీకు వచ్చిండొచ్చు. అయితే ఈ పాట ఇక్కడ అవసరమైనది. ఎందుకంటే బేసికలీ నేను మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్. ఆయన రుద్రవీణ సినిమా నాకు నేటికి ఇన్స్పిరేషన్. టుడే ఆల్సో సార్, రుద్రవీణ పైన ఉండే పాట మా కన్నడ క్రేజీ స్టార్ రవిచంద్రన్ సినిమా సిపాయిలోనిది. అది కన్నడలోని గ్రేట్ లెజెండర్ మ్యూజిక్ డైరెక్టర్ హంసలేఖ గారు రాసి రాగం సమకూర్చిన పాట. ఆ సినిమాలోని విశేషమైన ఒక పాత్రలో అతిథి నటులుగా నటించిన మెగాస్టార్ చిరంజీవి గారికి రాసిన పాట ఇది. సేమ్ టు యూ సార్, యూ అండ్ మహిపాల్ రెడ్డి గారు. తెలుగు కన్నడ సంబంధం సాహిత్యంలోనో, కళలోనో, సినిమాలోనో, సాంకేతిక శాస్త్రంలోనో విశేషమైనది, అమూల్యమైనది. భాషకు పోలిమేరల భేదం లేకుండా మా హృదయంలో మీకు, మీ హృదయంలో మాకు పరస్పర స్థానం కల్పించుకున్నవారు మనము. మిస్టీరియస్ సినిమాతో నా కలలు పండినవి, అనుభోజ్ఞలు, అత్యుత్తమైన నిపుణులు స్నేహభావంతో చేసిన సినిమా. అన్ని భాషల నటులను చేర్చుకుని కళాత్మకంగా చేసిన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా ఇది. యాష్లే ప్రొడక్షన్స్ వారిచే జై అండ్ మహిపాల్ రెడ్డి గారి స్నేహం వల్ల ఏర్పడిన సినిమా ఇది. ఈ సినిమాలో ఆనంద సాయి అన్న కమిషనర్ పాత్ర నాది. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నేను నటించినాను. ఈ పాత్ర నాకు లభించడానికి కారణం ఈ సినిమా డిఓపి అయిన మా బెస్ట్ ఫ్రెండ్ దేవా. థ్యాంక్ యూ దేవా. భాష సమస్య లేకుండా చూసిన వారు కో డైరెక్టర్ మా డియర్ రాజు గారు అండ్ స్వాతి ఆల్సో, షీ హెల్ప్ మీ లాట్. నాకు ప్రోత్సహించిన నా కో ఆర్టిస్ట్స్, ఈ సినిమా నాయకులైన భూషణ్ గారు అండ్ రోహిత్ గారు, వెరీ ప్యాషనెట్ అండ్ స్టైలిష్ యాక్టర్స్. థ్యాంక్ యూ రోహిత్ సార్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నాకు పాత్ర ఇచ్చిన వారు నా గురువు సమానులైన నా అన్న లాంటి వారు, ఈ సినిమా దర్శకులు శ్రీ మహిపాల్ రెడ్డి గారు. సినిమా లాంగ్వేజ్గా బాగా తెలిసిన అనుభవజ్ఞులు. థ్యాంక్ యూ మహి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా పూర్తి కావడంలో మా అందరికీ ఎలాంటి సమస్య కలగకుండా చూసుకున్న ఆశ్లే ప్రొడక్షన్స్ శ్రీ జై అండ్ మన ఈపీ రామ్ బన్నీ, థ్యాంక్ యూ. నన్ను ప్రేమతో చూసి నన్ను ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు సార్. ఇది తెలుగులోనో నా రెండవ సినిమా.
2018లో విడుదలైన భైరవ గీతలో విలన్ సుబ్బారెడ్డి పాత్ర, 2025 మిస్టీరియస్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆనంద సాయి. నేను ఈ సినిమా విజయవంతమై మీ అందరి ఆదరణ పొందుతుందని నమ్ముతున్నాను. మరోసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ థ్యాంక్ యూ. అదరగొట్టేశారు, మామూలుగా లేదు తెలుగులో స్పీచ్. కంగ్రాచ్యులేషన్స్ మీకు. సో ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా చెప్పారు. సో ఎవరు రాసిచ్చారు స్పీచ్? నా గురువు ఒక ప్రొఫెసర్ సుధీర్ శర్మ, ఒక కన్నడ నటులో ఉంది. బేసికలీ అనంతపురం. ఓ, ఆయన అనంతపురమా? ఈజ్ ఓ, అనంతపురం. మాది అనంతపురమే. I wrote in Kannada, he's translate in Telugu. ఓ, సో ఈ సినిమాలో ఫుల్ డైలాగ్ నేనే మాట్లాడే అంతే సార్. మహిపాల్ రెడ్డి గారు సార్ డబ్బింగ్ కూడా మీరే చెప్పారు. నేనే మిస్ అయిపోయింది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇలానే మరెన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హ్యావ్ యువర్ థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ. ఎస్, సో అదరగొట్టేశారు ఆయన అలా వచ్చి సింపుల్గా. సో ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నటువంటి మా